సో ఓజీ నుంచి గన్స్ అండ్ రోజెస్ అని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్త వీడియో రిలీజ్ అయింది. నేను ఒకటే చెప్తా, ఇది విన్న తర్వాత తమన్ ఏం తాగుతున్నావు, ఏం తింటున్నావు నాకు అర్థం కావట్లేదు, అసలు ఇలా ఇస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. తమన్ నాకు కుమ్మ అవతల ఇస్తున్నాడు. డాకు నుంచి స్టార్ట్ చేసిన ఇయర్ ఒక్కొక్క మ్యూజిక్ వారమ్మో. ముఖ్యంగా ఓజీకి ఇప్పటి వరకు కొట్టిన ప్రతి బాల్ 6 ఏంట్రా. నేను ఏదో ఫస్ట్ గన్స్ అండ్ రోజెస్ అయినా కానీ పర్లేదు, ఏదో స్టార్ట్ అవుతుంది ఏదో వెళ్తుంది అది అనుకుంటున్నా. అంటే లైక్ టెక్నికల్ ఇప్పుడు నేను చూపించాలంటే కాపరేట్ పడతాను, టెన్షన్ పడుతుంది నాకు. కొన్ని ఎట్లా అంటే మ్యూజిక్ కూడా ఎట్లా వెళ్తుంది అంటే పర్లేదు రా బాబు వెళ్తుంది, పర్లేదు ఏదో ఇంగ్లీష్లో ట్రై చేస్తున్నాడు. ముఖ్యంగా మనకి మొన్న వచ్చిన ఓమీస్ వీడియోలో మనకి గన్స్ అండ్ రోజెస్ అండ్ మనకి ఓమీ రెండు కలిపి వస్తూ ఉంటుంది కదా, అక్కడ మనకి వడిసే ఓమీ థీమ్ ఇది కలిపిన తర్వాత అరే అట్లా ఉంటుందేమో నేను అనుకుంటున్నా. ఒరే ఇది నార్మల్గా స్టార్ట్ అయింది పర్లేదే వెళ్తున్నా, ఎప్పుడైతే హంగ్రీ చీతా బిట్ వచ్చిందో క్లైమాక్స్లో అంటే ఒక 30 to 40 seconds ఉంటుంది, తెలుగు లిరిక్స్ స్టార్ట్ అయినాయి. నేను ఊగిపోతున్నా, ఊచకోతకి అమ్మ మొగుడురా ఇది నిజంగా. అట్లా ముఖ్యంగా దీంట్లో వీళ్ళైతే మాత్రం లిరికల్కి అయితే క్యాక వర్క్ చేస్తున్నారు భయ్య నిజంగా. లైక్ తెలుస్తుంది నార్మల్గా లేవన్నట్టు. అసలు చూస్తుంటే మాత్రం మామూలుగా లేదు అసలు. ఒక్కొక్క షాట్ కానీ దీన్ని జాపనీస్ని వేరే లెవెల్ వాడుతున్నారు. అంటే ఇప్పుడు నేను మొత్తం చూపించలేకపోతున్నాను ఎందుకంటే కాపరేట్ అవుతాడు, నో డౌట్ ఖచ్చితంగా డీబీబీ కాపరేట్ వేస్తాడు, సౌండ్ పెట్టలేకపోతున్నా. లైక్ ఐ వాంట్ చెప్తున్నా కదా మీతో, నేను వినాలని అనుకుంటున్నా కానీ కాపరేట్ వేస్తాడు. మళ్ళీ కాపరేట్ అంటే జస్ట్ పుట్టి కాపరేట్ క్లెయిమ్ కూడా వేయట్లేదు, టోటల్గా బ్యానే చేస్తున్నాడు వీడియో కాబట్టి ఆపుతున్నా. కానీ బ్రో నాకైతే మాత్రం పిచ్చి లేచిపోయింది అసలు మ్యూజిక్ వింటుంటే. ముఖ్యంగా ఎప్పుడైతే ఇక్కడ తెలుగు లిరిక్స్ స్టార్ట్ అవుతాయో అద్భుతం అమ్మ బాబోయ్. చెబుతున్నా ఒక ప్రతి బాల్ 6 ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. ఓజీ మీద వచ్చిన ప్రతి ఒక పోస్టర్ కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ పాట కానీ ఏది వచ్చినా కానీ హైప్ని పెంచుతుంది. వీళ్ళు అండర్ప్లే నిజంగానే చేస్తున్నారా లేదంటే లైక్ వచ్చిన ప్రతిదా మేము ఆల్రెడీ ఒక పెద్ద విధ్వంసం రెడీ చేసిన వీడా, మీరు చూడడమే బాకీ ఉంది, మేము ఏదో అలా వదులుతూ ఉంటాము, మీరు చచ్చిపోండిరా, థియేటర్కి వచ్చేలోపైన బతికిస్తారా మమ్మల్ని, బతికనిస్తారా మీరు చెప్పండి, నాకు అది దారంగా అనిపిస్తున్నట్టు ఆ హైప్ ఉంది నిజంగా. సుజీత్ ఏం పెట్టి చేస్తున్నాడో తెలియదు కానీ సాహోకి ఇదే పిచ్ అయింది, సాహోకి కూడా ఇదే జరిగింది సినిమా రిలీజ్కి ముందు. వేరే లెవెల్ ఉంది రా బాబు అసలు ఏంట్రా ఇది. అండ్ అర్జున్ దాస్ ఆబ్వియస్లీ ఇది ఒకటి ఉంది. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఓమీ వీడియో, అది దానికి వీడియో చేయలేదు కానీ బ్రో విలన్కి ఈ రేంజ్ థీమ్ కొడితే ఎవర్రా అనిరుద్ధ్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ టెక్నికల్ చెప్తున్నా కదా, అనిరుద్ధ్ గేవ్ ఫెంటాస్టిక్ ఆల్బమ్ దిస్ ఇయర్. ముఖ్యంగా కూలీ తోటి కుమ్మవతలేసిండు, హీ గేవ్ కింగ్డమ్, వీటన్నిటిని ఓజీతో కొడుతున్నాడు, ఈయన కొట్టేస్తున్నాడు. లైక్ చెప్తున్నా కదా ఎవడరా అనిరుద్ధ్ అనే ఫీలింగ్ వచ్చింది. నేను ఆయనకి నో డిస్రెస్పెక్ట్ టు హిమ్, ఓజీ మ్యూజిక్ ఆ రేంజ్లో ఉంది. నాకైతే మాత్రం పిచ్చి వేస్తుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ, డింట్ ఎక్స్పెక్ట్. తమని ఇస్తాడులే నేను అనుకుంటా, లే బ్రో కొడుతున్నాడు బ్రో, మాల్ కొట్టట్లేదు రా బాబు ఏంద్రా ఇది అని. మాల్ చెప్తున్నా ఇది సీజీ అండ్ వాట్ ఈస్ ఎఫెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ వాడిర్రో. ఆ షార్ట్ చూడు మా బాబోయ్ మాల్ వెళ్ళే ఆ షార్ట్ అయితే. అంటే లైక్ లిరికల్ వీడియోకి ఏ రేంజ్ శ్రద్ధ పెడుతున్నానో చెప్పాలనుకుంటున్నా. మాల్ వర్క్ చేయట్లేదు దీంట్లో, సూపర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఏది మాట్లాడినా తక్కువనే నా అనే ఫీలింగ్ వస్తుంది నాకు, అంత బాగుంటున్నాయి. ముఖ్యంగా అంత బాగుంటున్నాయి. ఎలా చూపిస్తున్నారు లైక్ ఇంత వటీసే కాంటెంట్ పెట్టుకొని వీళ్ళు పాన్ ఇండియా వెళ్ళకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎలా పరిస్థితి అట్లేదు పరిస్థితి, బట్ నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. లిమిటెడ్ రిలీజ్లో రిలీజ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే 18th నాడు ట్రైలర్ వస్తుంది. ట్రైలర్కి బాగుందంటే ఓకే, బాగాలేకున్నా ఓకే, బట్ ఇదే రేంజ్లో ఉందంటే బీభత్సం క్రియేట్ అవుతుంది నా ఫీలింగ్. అంటే లైక్ మనకి సినిమాకి ఆల్రెడీ వేరే లెవెల్ హైప్తో నడుస్తున్నాము, ట్రైలర్ కనుక బాగుంది జస్ట్ బాగుంది అంటే మాత్రం ఇంకా ఇంకేం మిగలదు, అక్కడ ఊచకోత రెడీ అన్నట్టు. ఇంకా అక్కడ యూఎస్లో కుమ్మేస్తుంది. ఇక్కడ వీళ్ళు 19th నాడు, ఇప్పుడు 18th నాడు ట్రైలర్ రిలీజ్ అయితే 19th నాడు మనకి టికెట్లు ఓపెన్ అవుతాడు. ఇక్కడ చచ్చిపోవాలరా ఇంకేం లేదురా, ఇంకా ఏం లేదా అవుటే, ఇక పని అవసరమే లేదు, ఇంకా అవుట్ అయిపోతాం, అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు పరిస్థితి. అండ్ 9 PM ప్రీమియర్స్ ఉంటున్నాయి మనకి, 9 ప్రీమియర్స్ వీటన్నిటిని ఎట్లా చూపిస్తారో చూడాలి. ఐఎమ్ బియాండ్ ఎక్సైటెడ్. సినిమా ఇది చెప్తున్నా మళ్ళీ, ఈ ప్రమోషన్స్ ఇవన్నీ కేక బ్రో మామూలు లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. సినిమా బాగాలేదు ఆర్ఎల్స్ సినిమా బాగుంది ఆర్ఎల్స్ నాకు సంబంధం అవన్నీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఇవన్నీ క్లీన్ స్లేట్లు పెట్టేసుకొని క్లీన్ స్లేట్తో సినిమా చూస్తా. నేనైతే అదే చేస్తా, మీరు కూడా అదే చేయండి. హైప్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎంజాయ్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని సెలబ్రేట్ చేస్తున్నట్టు మనం ఎంజాయ్ చేద్దాం, అది బాగుంటుంది. థియేటర్కి వెళ్ళిన తర్వాత మన సినిమాని చూద్దాం, అది ఎంజాయ్ చేపిస్తే హ్యాపీ, లేదంటే లేదు అంతే. వీ హ్యావ్ టు బీ ఇన్ దాట్ వే, బట్ నో ప్రాబ్లం. నాకైతే మాత్రం రియల్లీ ఎక్సైటెడ్ మ్యాన్ సీరియస్లీ ఫర్ ఓజీ. ఐ వాంట్ కొన్ని గుడ్ బ్యాడ్ అగ్లీకి అదే ఒక సినిమా, దానికి తమిళలో చేసిన ఓవర్ యాక్షన్ అంటే లైక్ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు చేసుకున్న కరెక్టే. మన ఫ్యాన్స్ ఆ రేంజ్ ఎంజాయ్ చేయాలంటే మనకి ఓజీయే కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం. నాకైతే మామూలు లేదు, సుజీత్ అయితే కుమ్మి ఉత్తికి ఆరేస్తున్నాడు, మామూలు లేదు.
అమ్మ బాబోయ్ ఏంట్రా మ్యూజిక్ అంటే నీకు చెప్తున్నా కదా, నీకు ఫస్ట్ గన్స్ అండ్ రోజెస్, ఐ బి వెరీ ఆనెస్ట్, అరే ఏంట్రా ఈ పాట ఇట్లుంది ఇంగ్లీష్ ఓ అనుకుంటే ఒకటి వస్తూ ఉంటుంది, దాని తర్వాత వెళ్తుంది ఏంటబ్బా వెళ్తలేదు అనుకున్నా, మెల్లగా తెలుగు మ్యూజిక్ వస్తూ ఉంది, తెలుగు లిరిక్స్ పడుతూ ఉన్నాయి, లాస్ట్కి హంగ్రీ చిత్త కలిపి చూసినావా, నేను ఇంకా అవుటే, నేను అక్కడనే వెళ్ళిపోయింది, ఆ సోల్ బయటకు వెళ్ళిపోయింది, ఆత్మ బయటకు వెళ్ళిపోతుందంట, ఆ రేంజ్లో ఉందన్నట్టు మ్యూజిక్, అద్భుతం, చాలా బాగుంది. ముఖ్యంగా హంగ్రీ చీతా దీనికి ఇంకార్పొరేట్ చేసిండు భయ్య, అంటే నేను అనుకుంటున్నా మెల్లగా హంగ్రీ చీతా టోన్స్ వస్తున్నాయి ఏంటబ్బా అనుకుంటున్నా నేను, లాస్ట్కి హంగ్రీ చీతా లిరిక్స్ రాగానే, అంటే లైక్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మరి హంగ్రీ చీతా లిరిక్స్ ఇది పెట్టినట్టే సపరేట్ సాంగ్ ఉండదా, దాట్ ఈస్ మై క్వశ్చన్, అంటే సపరేట్ సాంగ్ ఉంటుందని నేను అనుకుంటున్నా, లేదంటే కొంచెం డిసప్పాయింటెడ్, బట్ నో ప్రాబ్లం, సూపర్ మామూలుగా లేదు, రియల్లీ ఐమ్ బియాండ్ ఎక్సైటెడ్, ఇంకేం చెప్పలేకపోతున్నా, మనకు మంచి రోజులు వచ్చేసినాయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరం ఎంజాయ్ చేద్దాం, బాగుండదు ఉండదు, వెళ్ళిపోతున్నా. 19th టికెట్లు ఓపెన్ అంట, మనకి 18th నాడు ట్రైలర్ ఉంటుంది, ట్రైలర్ లైవ్ ఉంటుంది, ఒక గంట ముందు పెట్టేద్దాం, కుమ్మేద్దాం, అసలు ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుందాం, మామూలు చూడదు ట్రైలర్. నాకు ఐ హ్యావ్ హ్యూజ్ హోప్స్ ఆన్ ట్రైలర్ మ్యాన్, ఎందుకంటే సుజీత్ ఉట్టి ప్రోమోలతోటే చిత్తగొట్ట అవతల వారుతాడు, అట్లాంటి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాడు, సాహో ట్రైలర్ మనం చూసినాం ఎట్లుందో పరిస్థితి తెలుసు, ఆ టీజర్ అండ్ ట్రైలర్ ఆ రేంజ్లో ఉంటుందని నేను అనుకుంటున్నా, ఉండాలి కూడా. నాకైతే మాత్రం పిచ్చి వేసిపోయింది ఆ పాట ఏట్రా అసలు మాలేదు. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ జిమ్కి వెళ్ళిపోవాలనుకున్నా, కాబట్టి సాంగ్ వస్తుందని చెప్పి వెయిట్ చేసిన, ఈ సాంగ్ జిమ్లో పెట్టుకొని జిమ్ వర్కౌట్ చేస్తూ ఉంటుంది మామూలు లేదు. మీ థాట్స్ ఏంటి అసలు, ఇది నచ్చిందా గన్స్ అండ్ రోజెస్? ముఖ్యంగా నాకు దీనికంటే ఓమీ అది వచ్చింది చూసా, అది బాగుంది, అది పర్లేదురా బాబు, గన్స్ అండ్ రోజెస్ ఓకే నార్మల్గా వస్తుంది అనుకున్నా, హంగ్రీ చీత యాడ్ చేసింది కథం ఓమియా బొక్క, ఇది ఇంకా బాగుంది, నాకు అట్లా అనిపించేసింది భయ్య. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఓజీ, ట్రైలర్ వస్తుంది, కుమ్మేద్దాం, అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతగా మ్యాన్ ఫిక్షన్ కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ కొట్టేసి, బై.